అంటే జవాబు ఇవ్వబడుతుంది. నీ ప్రార్థన వృధాగా పోదు, కానీ నీ ప్రార్థన విని తగిన కాలంలో దేవుడు నీకు ఏమిస్తారు? జవాబు ఇస్తారు. ఆయన జవాబు ఏంటో తెలుసా? మన ధనంతో కొనుక్కుంటామంటే దొరికేది కాదు, నేర్చుకుంటామంటే మనకు వచ్చేది కాదు. దేవుడిచ్చిన కార్యాలు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎంత ఇచ్చినా మనం కొనుక్కోలేమండి. అది ఆయన ఇస్తేనే దొరుకుతాయి. ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరములు పరసంబంధమైనదే, జ్యోతిర్మయులకు తండ్రి యుద్ధ నుంచి వస్తాయి. హల్లెలూయా. ధనముతో మనం మందులు కొనుక్కోగలం, కానీ ఆరోగ్యం మరి ఎవరు ఇవ్వాలి? ధనంతో మనం మంచం కొనుక్కోగలం, కానీ నిద్రని సుఖమైన నిద్ర ఎవరు ఇవ్వాలి? ధనంతో మనం ఒక కారు కొనుక్కోగలం, ఒక బండి కొనుక్కోగలం, కానీ క్షేమముతో కూడిన ప్రయాణాన్ని ఎవరు ఇవ్వాలి? ధనముతో మనం బియ్యం కొనుక్కోగలం, కానీ ఆరోగ్యాన్ని ఎవరు ఇవ్వాలి? హల్లెలూయా. అంటే ధనముతో అన్ని పనులు అవ్వు. దేవుడు మనకి ఎంతో. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఈ లోకమంతా మన చుట్టూ ఉన్న కాపాడే దేవుడు మనతో లేకపోతే, సహాయం చేసే దేవుడు మనకు లేకపోతే ఏమి ప్రయోజనము? చూడండి, ఒకవేళ మనకు అన్నీ ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో మనకు అన్నీ ఉన్నప్పటికీ కూడా, ప్రజల ఈ లోకంలో మనకు అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకి తోడుగా లేకపోతే, మన ప్రాణమే లేకపోతే మనం ఏమేమి చేయగలమా? చేయలేము. ఎందుకంటే మన కేజీఎస్ కలిసి చూస్తే చాలా మంది అక్కడ కనిపిస్తారు. మన్న పడకల మీద, ఆ బెడ్స్ మీద చాలా మంది లేక తమ పనులు చేసుకోలేక ఎంతో బాధలో ఉంటారు. వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. కానీ దేవుడు ఈ రోజు మనకు ఆరోగ్యం ఇచ్చాడంటే మన ఎంతో తండ్రి. మీకు ఒక విషయం తెలుసా? కొంతమందికి ధనం బాగుంటుంది, కానీ ఆరోగ్యము శరీరంలో ఉండదు. ఒక ధనవంతులాగే బాధపడుతున్నాడంట. ఏమని? అతని దగ్గర పూల ఆస్తుంది, చాలా ధనం ఉంది, చాలా గొప్పవాడు. అతని ఇంటి ముందు ఎన్నో తన ధనంతో అనేకమైన వంటకాలు చేసుకోగలడు, కానీ తినడానికి ఏం లేదు, ఆరోగ్యం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరే చెప్పండి, అంతో ధనం ఉంది, తినడానికి అన్నీ ఉంది, కొనుక్కోవడానికి అంతా ఉన్నా తినడానికి ఆరోగ్యము లేదు అంటే వాని కంటే కూడా పేదవాడు గొప్పవాడు కదా. ఆరోగ్యం ఉన్నాయి, ధనం కొంచెం తక్కువ ఉన్నా వాడే గొప్పవాడు కదా. నిజలా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవుడికి మించిన గొప్ప విషయం మరొకటి. అందుకే మనం ప్రభువుని బట్టి ఆనందించాలి. ఈరోజు మీ పరిస్థితులు బట్టి మీరు దుఃఖపడద్దు, ఏదుందో లేదో దానికోసం మీరు బాధపడద్దు. దేవుని మీద మాత్రమే మీరు పెట్టండి, నమ్మకం పెట్టుకొని ధైర్యంగా నిలబడండి. ఆయన ఉన్నారు అంటే అన్ని ఉన్నట్లే. అసలు ఆయన కలిగి ఉండమే గొప్ప విషయం. ఆయన ఉండగా సమస్తం మీకు సమృద్ధి కలుగుతుంది, సమస్తం మీకు మేలే జరుగుతుంది. ఏ కొదువు మీకు కానివ్వడు. మీ పిల్లలను కూడా ఆయన చూసుకుంటాడు, మిమ్మల్ని ఆయన చూసుకుంటాడు. ఏ సమయంకి ఏది కావాలో మీకు ఆయన అనుగ్రహిస్తాడు. సహాయం చేయవాడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒకటి, మనకి ఏ మేలు కొదువై ఉండదు. రెండో మాట మనం చూద్దాం. రెండోది ఏంటంటే దేవుడు మన ప్రార్థనకి ఏమి ఇస్తాడు? జవాబు ఇస్తాడు. మూడోది సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఈ సబుద్ధిని ఆధారం చేసుకున్నాక ఈ పూర్ణ హృదయముతో ఎవరి యందు నమ్మిక ఉంచాలి? ఈ స్వబుద్ధిని అంటే మన సొంత బుద్ధి. చెప్పండి, మన సొంత బుద్ధి. దేవుడిచ్చే బుద్ధి వేరు, మన సొంత బుద్ధి వేరు. హల్లెలూయా, హల్లెలూయా. మన స్వబుద్ధిని మనం ఏం చేసుకోకూడదు? ఆధారం చేసుకున్నాక యెహోవా యందు ఏం ఉంచాలంట? అంటే దేవుని యందు నమ్మకం ఉంచుకొని, ఇంకా ఈ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? అంటే దేవుడు వచ్చి మీ జీవితంలో కదలడానికి మనం ఒప్పుకోవాలని, అంటే మనం పర్మిషన్ ఇవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? దేవుడికి పర్మిషన్ మనం ఇవ్వాలా? అవును. మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు బాగుండాలని మనం దేవుడికి పిల్లాలి. అంటే ఏంటి? మన దేవుడు మనం ఏమని పిల్లలు? ప్రభు నా బాబును దీవించు అని పిల్లకుండా దేవుడు రాడు. ఎందుకు రాడంటే ఆయన ఒక మర్యాద వస్తుంది. ఒక రాజుగారిని మన ఇంటికి పిలిచామనుకోండి, ఏది ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నాం, ఒక రాజుగారినో ఒక పెద్ద ఆయన మనం పిలిచినప్పుడు అతనికి చాలా గౌరవం ఉంది. ఆ గౌరవం ఉన్న వ్యక్తిని మనం పిలిస్తే వస్తారా, పిలకుండా వస్తారా? పిలిస్తేనే కదా వస్తారు. అలాగే దేవుడు కూడా అందరికంటే గొప్పవాడే కాబట్టి మన బ్రతుకుల్లో ప్రభువుని మనం పిలాలంటే అందుకే ప్రార్థన చేయాలి. మనం అనుకుంటాం, ఒక అజ్ఞానంతో ఏమనుకుంటామంటే
దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి దేవుడు చూసుకుంటారులే అనుకుంటాం. దేవుడు ఎప్పుడు చూసుకుంటారో తెలుసా? ప్రార్థన చేయకుండా కాదు, ప్రార్థన చేసిన తర్వాత చూసుకుంటాం. అంటే ముందు మనం దేవుడికి అప్పగించుకోవాలి. మన పిల్లలను దేవుని చేతిలో పెట్టాలి, మన భర్తను దేవుని చేతిలో పెట్టాలి, మన భార్యని దేవుని చేతిలో పెట్టాలి, మన ఇంటిని దేవుని చేతిలో పెట్టాలి, మనకు దుఃఖముగా ఉంటున్న భారంగా ఉంటున్న ప్రతి విషయాన్ని దేవుని చేతిలో పెట్టాలి. అంటే దేవునికి చెప్పాలి. చెప్పండి, ఏం చేయాలి? అదే ప్రార్థన. అది అలవాటుగా ఈ అలవాటు ఉందా మీకు? హల్లెలూయా. అలాగే ప్రార్థన కూడా ఏమైపోవాలి? అలవాటు అంటే చెప్పండి. ఏదైతే రోజు చేస్తామో అదే అలవాటు. రోజుగా తరచుగా రోజు చేస్తున్నారు అనుకోండి, రోజు మీరు లేచి టీ తాగుతున్నారు అనుకోండి, అది ఏంటి? మీకు అలవాటు అని అర్థం. అలవాటు కాకపోతే రోజు చెయ్యం. ఏ పనైతే రోజు చేస్తామో అది అలవాటుగా మారుతుంది. ప్రార్థన కూడా మనం ఏమైనా చేసుకోవాలి. అప్పుడు దేవునికి మనకి బంధము గట్టిపడుతుంది, దేవుడితో సహవాసం మనకి గట్టిపడుతుంది. మనకి ఆయన ఎంతో అవసరము. ఆయన ఎప్పుడైతే మనం శుద్ధిస్తూ ప్రార్థిస్తూ ఉంటామో మనం వెళ్ళే ప్రతి ప్రయత్నంలో కూడా మనకు జయమే వస్తుంది. చేస్తాడు, దీవిస్తాడు, మేలు జరుగుతుంది, మన పిల్లలకి మేలు జరుగుతుంది, మనం సంతోషంగా బ్రతుకుతాం ఎప్పుడు దేవుని మనము కలిగి ఉన్నప్పుడు. ప్రజలా ఇంకో విషయం మనం చూపుతుంది కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మత్తయి 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును ఏంటంట? ప్రైజ్ ది లార్డ్. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతపడకండి. అంటే యేసయ్య ఏం చెప్తున్నారు? మెటీరియల్ బ్లెస్సింగ్స్, భౌతికమైన అవసరతలు తీరుస్తాడు ఆయన. మనం అనుకోవచ్చు రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో, నేను లేకపోతే నా పిల్లలకి ఏమవుతుందో. నువ్వు చింతించే అవసరం ఏమి. మీరు మీ పిల్లలు ఎవరి చేతిలో ఉన్నారు? మీరు మీ కుటుంబం ఎవరి చేతిలో ఉంది? నువ్వు దేవుని విశ్వసించిన వ్యక్తివైతే, నువ్వు దేవుని ప్రార్థన చేసే వ్యక్తివైతే, ప్రభుని నమ్ముకున్న వ్యక్తివైతే నీకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు. నీ జీవితంలో మంచే జరుగుతుంది కానీ అపాయం రాదు. దేవుడు అంటున్నారు, అయితే ధైర్యంగా ఉండు, చింతపడకు. రేపు కోసం ఏం పడకూడదు? చింతపడకూడదు. ప్రజలా చింతపడితే మనం చేసుకునేది ఏమి లేదు. చింతపడితే టెన్షన్ ఎక్కువైపోద్ది, బీపీ పెరిగిపోద్ది, షుగర్ వచ్చేస్తుంది. ప్రజలా హల్లెలూయా. అయితే మనం ఏం పడకూడదంట? చింతపడకూడదు. ఎందుకు చింతపడకూడదు? చూసుకునేవాడు పైన ఉన్నాడు కాబట్టి, మేలు చేసేవాడు నీకు ఉన్నాడు కాబట్టి, నీకు సహాయం చేయవాడు ఉన్నాడు కాబట్టి, నీకు మంచి చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి నీకు భయపడినక్కరా. మనం ఎప్పుడు కూడా ఒకటే మనసులో పెట్టుకోవాలి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభు మీద ప్రార్థన చేస్తున్నాను, ప్రభువును నాకు సహాయం చేస్తాడు, ప్రభు నాకు మేలు చేస్తాడు, నా పిల్లలు ఆయన చూసుకుంటాడనే ధైర్యంతో ప్రతిదీ మనం ఒకటే చెయ్యాలి. అది విశ్వాసము, ప్రార్థన. విశ్వాసము. క్రైస్తవుడికి 2 రెక్కలు ఉండాలంట. ఏంటా రెక్కలు? 2 రెక్కలు ఉన్నప్పుడే గ్రద్ద కానీ కాకి పిల్ల కానీ పక్షులు 2 రెక్కలతో ఏం చేస్తాయి? పైకి ఎగురుతాయి. అలాగే మనకి కూడా ఎన్ని రెక్కలు ఉండాలి? ఏంటది? ప్రార్థన, రెండోది విశ్వాసం. ఏంటి చెప్పాలి? ఒకటి ప్రార్థన, రెండోది విశ్వాసం. అప్పుడు ఏమవుతుంది? పైకి ఎగురుతా. అంటే ముందు నువ్వు దేవుని అడగాలి. ప్రార్థన అంటే దేవుడితో నువ్వు మాట్లాడాలి. రెండోది, నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు ఇస్తాడు అని నమ్మాలి. హల్లెలూయా. ఆయనకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, మన ప్రార్థనకు జవాబు ఇచ్చువాడనియు, ఫలం ఇచ్చువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఏం చేయాలండి? నమ్మాలి. నమ్మకపోతే ఏం చేస్తాం? అయ్యా నువ్వు మందు ఇచ్చావు కానీ, ఇంజక్షన్ వేసావు కానీ అది పనిచేస్తుందో పని చేయదు అని అంటే డాక్టర్ గారికి కోపం వస్తుందా? నవ్వు వస్తుందా? కోపం వస్తుంది. ఎందుకంటే నా మీద నమ్మకం లేనప్పుడు ఎందుకు నా దగ్గరకు వచ్చావు? నా మీద నీకు నమ్మకం లేనప్పుడు ఎందుకు నా దగ్గరకు వచ్చావు అని అంటాడు. ఎవరు? డాక్టర్ గారు. ఎందుకంటారు ఆయన అంటే, ఎందుకంటే నమ్మకం లేకపోతే ఆయనకు బాధ కలుగుతాడు. దేవుడు కూడా మనం దేవుని నమ్మాలని ఆశపడుతున్నాడు. అందుకే ప్రభు ఏం చెప్పాడో తెలుసా? అమ్మా నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు. అంటే ఏంటి? నువ్వు విశ్వాసం నాకు ఇవ్వు, నేను నీకు మహిమను ఇస్తాను.
దేవుడు ఏమైనా అద్భుతం మనకి చేయాలంటే దేవుడు కూడా మనం ఒకటి ఇవ్వాలంట. ఏంటది? ఇచ్చిపుచ్చుకోవడం. ఏంటి ఇవ్వాలి? మన దేవునికి విశ్వాసం ఇవ్వాలి. అంటే మన దేవుని విశ్వసిస్తే దేవుడు మనకి ఏ గిఫ్ట్ ఇస్తారు? అద్భుతమైన గిఫ్ట్ ఇస్తారు. దేవుడు మనకి ముందు గిఫ్ట్ ఇవ్వాలి. మనం ఏ గిఫ్ట్ ఇవ్వాలి చెప్పండి గట్టిగా? విశ్వాసం. పక్క వాళ్ళకి చెప్పండి, విశ్వాసం అని చెప్పండి. నేను విశ్వాసం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? అంటే దేవుడి మీద మన విశ్వాసం పెట్టుకుంటే దేవుడు కూడా ఏం చేస్తారు? అద్భుతం చేస్తారు. 12 ఏళ్ల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంటారు. కానీ ఆవిడ అనుకున్నారంట, ఏమని? ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టితే నేను బాగుపడతాను అని అనుకుని వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టారు. అప్పుడే వచ్చింది తెలుసా? స్వస్థత వచ్చింది. దేవుడి దగ్గర నుంచి మనం ఏమైనా పొందుకోవాలంటే ముందు దేవుడి మీద మనకు గొప్ప విశ్వాసము పెట్టుకోవాలి. మన మనసు అస్థిరంగా ఉండొచ్చు, కానీ మన మనసును మనం స్థిరపరచుకోవాలి. స్థిరమైన మనసును నూతనము ఇవ్వు ప్రభువా అని ప్రభుని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు నమ్మకం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నీ నమ్మకం చెప్పునే నీకు కార్యాలు జరుగుతాయి. ప్రజలా నమ్ముదైన మహిమను మనము చూస్తాం. ఒక్క ముద్దుకి వద్ద పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఏంటి తీరుస్తారు? ప్రతి అవసరము. మీకు ఆహారం అవసరం ఉందనుకోండి, దేవుడు ఆహారం ఇచ్చి పోషిస్తాడు. మీ పిల్లలకి ఫీజులు కట్టాలనుకోండి, ఆయన కట్టిస్తాడు. ఆయన సహాయం చేస్తాడు, మార్గం తెలుస్తాడు, నీకు మాత్రం మేలే చేస్తాడు. క్రీస్తు యేసునందు ప్రతి అవసరమును తీర్చును. మీకు ఇల్లు కావాలా? ప్రార్థన చేయండి, మంచి ఇల్లు దొరుకుతుంది. మీకు బండి కావాలా? ప్రార్థన చేయండి, బండి దొరుకుతుంది. మీ పిల్లలు బాగా చదువుకోవాలా? ఇప్పుడు నుంచి ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రజలా రేపటి భవిష్యత్తు కోసం భయం వేస్తుందా? రేపటి భవిష్యత్తు ఈరోజే ప్రార్థనగా మార్చండి. మీ భయాలను ఎలా మార్చాలి? మనం ప్రార్థనగా మార్చితే ఆ ప్రార్థన దేవుడు అద్భుతంగా మారుస్తాడు. చెప్పండి, మన భయాన్ని మనం ఎలా మార్చాలి? ఇప్పుడు నాకు భయం ఉంది అనుకోండి, ఉదాహరణకి మా పిల్లలు ఏమవుతారు మన భయం ఉంది అనుకోండి, మనం ఏం చేయాలి? ఆ భయాన్ని ప్రార్థనగా మార్చాలి. అంటే అర్థం ఏంటి? ఆ ఏ విషయం మీకు భయం ఉందో, ఏ విషయం నేను ఆటంకపరుస్తుందో ఆ విషయాన్ని దేవుడితో రోజు చెప్పు. ఒక పేపర్ మీద రాసుకోండి, రాసుకుని రోజు ప్రార్థన ఇప్పటి నుంచి చేయాలి. పిల్లల కోసం మీరు చిన్నపిల్లలు ఉన్నారనుకుంటాం, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటి నుంచి వాళ్ళ కోసం ప్రార్థన స్టార్ట్ చేయాలి. ఏమని? ప్రభా నా బిడ్డ దీవించేయ, నా బిడ్డకి మంచి చదువు చదివించేయ, మంచి ఉన్నత స్థానం నువ్వు ప్రభా, నీ చిత్తము జరిగించు ప్రభా అని ప్రార్థన చేస్తే ఆ టైం వచ్చే సమయానికి దేవుడు ఏం చేస్తాడు? మన పిల్లల్లో చూసుకుంటాడు, నడిపించుకుంటాడు. జాబ్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, బండి కావాలన్నా, పిల్లల కోసమైనా, సంఘం కోసమైనా ప్రార్థనే అన్నిటికీ ఏం చేస్తుంది? జవాబిస్తుంది. ప్రజలా మన భయాన్ని మనం ప్రార్థనగా మారుస్తే ఆ ప్రార్థన పట్టుకుని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. హల్లెలూయా. మరి చెప్పండి, ప్రార్థన ఎలా మార్చాలి? భయం ఎలా మార్చాలి? ప్రార్థనగా. అంటే భయం అంటే ఏ విషయాలకి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, ఏదైతే మీకు భయం కలుగుతుందో, అమ్మో ఇలాగైతే ఏమైపోద్దో అని భయం వేస్తుందో, దానిని మీరు తిన్నగా తీసుకెళ్ళి ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద పెట్టాలి. ప్రభు అంటున్నాడు, చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ఎవరి మీద వేయాలి? ఎందుకు వేయాలి? ఆయన నీ కోసము చింతించుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక 50 కిలోలు సిమెంట్ బస్తాను మోస్తున్నాను. నాకు ఎలా ఉంటుంది? బరువుగా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా? బరువుగా ఉంటుంది. ఇప్పుడు నేను తేలికగా ఉండాలని నేను ఏం చేయాలి? ఆ బస్తాన్ని దించాలి. చెప్పండి, హల్లెలూయా. దించడమైనా చేయాలి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఆ బస్తాన్ని తీసుకోవాలి. అంటే ఇద్దరికి నేను ఇవ్వాలి. నా మీద ఉంచుకున్నంత వరకు కూడా అది నాకు భారంగానే ఉంటుంది. అలాగే మన జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి, అవి మనకు భారం కలిగిస్తుంటాయి, బాధ కలిగిస్తుంటాయి, భయం కలిగిస్తుంటాయి. అలాంటి విషయాలు మనం దేవుడికి చెప్పి ఆ భారాన్ని ఎవరి మీద వేయాలంట? దేవుడి మీద వేయాలి. అది ఏ భారమైనా సరే, అప్పుల సమస్య, కోర్టు సమస్య, కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, అది ఎటువంటి భయమైనా సరే, అక్కర్ల పొదువుల ప్రజల, అది కరువా, అది అనారోగ్యమా, అది ఏ సమస్య అయినా సరే ఎవరి మీద వేయాలి? మనం ఆ భారాన్ని ప్రార్థన ద్వారా దేవుడి మీద వేయాలంట. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ బాధను ఉంచుకుంటే నీకు ఇంకా భారం కలుగుతుంది. ఆ బాధను నువ్వు ఇద్దరితో చెప్పుకున్నా
వాళ్ళు కూడా నీలాంటి వారు మనుషులే కాబట్టి నీకు సహాయం చేయలేరు. సహాయం చెయ్యి దేవుని మీద మన భారాన్ని మనం పిలిస్తే పెట్టితే మనకి జవాబు వచ్చి మనకి తేలికగా ఉంటుంది. ప్రజలా అంటే మన చింత యావత్ ఎవరి మీద వేయాలి? దేవుని మీద మనం వేసినప్పుడు మన మనసుకి ఎంతో నెమ్మది, ప్రశాంతత దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది. ప్రజలా మన భారాన్ని మన మీద పెట్టుకోకూడదు. అందుకే ప్రార్థన చేసుకోవాలి. తెల్లవారు లేసినట్లే మీరు బయటికి మనుషులతో మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడాలి? దేవునితోనే మాట్లాడాలి. ఎవరితో మీరు మాట్లాడాలి? లేచారా? లేచిన వెంటనే కొంచెం మంచినీళ్ళు తీసుకోండి. మంచినీళ్ళు తీసుకున్న వెంటనే మీరు ఎవరితో మాట్లాడండి? ఉన్న పడక మీదే, మీరు మంచం మీద పడుకున్నా, లేదా మీరు నేల మీద పడుకున్నా, ఒక పరుగు మీద పడుకున్నా, సోఫాలో పడుకున్నా, బయట పడుకున్నా, లోపల పడుకున్నా, లేచిన వెంటనే మీరు ఎవరితో మాట్లాడాలి? మీరు అది ఒక అలవాటుగా మనకు మారిపోవాలి. లేచిన వెంటనే కళ్ళు మూసుకొని, ప్రభువా నా దోషాలన్నింటినీ క్షమించుము, నీ రక్తంతో కడుగుము, ఈ నూతన దినం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, రాత్రంతా కాపాడినందుకు నీకు స్తోత్రములు చెప్పి ఈ రోజు నేను ప్రారంభిస్తున్నాను ప్రభువా, నాకు సహాయం చేయ, నేను ఇక్కడికి వెళ్తున్నాను, లేదా ఈ పని చేస్తున్నాను అని మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ కోసం మీరు ప్రార్థనలో ప్రభుతో చెప్పండి. తర్వాత చూడండి, ఆ రోజంతా కూడా ఎంతో సమాధానంగా ప్రశాంతంగా జరుగుతుంది. హల్లెలూయా. మీ పనులన్నీ అయిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు కూడా మీరు ఏం చేసుకోవాలి? పడక మీద వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మీరు పడక మీద వెళ్ళాలి. అప్పుడు రాత్రి అంతా కూడా సుఖమైన నిద్ర మీకు జరుగుతుంది. హల్లెలూయా. తన పిల్లలు నిద్రించుచున్నగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చెప్పండి, తన ప్రియులు నిద్రించుచున్నగా ఆయన వారికి. మీకు విషయం తెలుసా? మన నిద్రలో కూడా దేవుడు మనల్ని దీవిస్తారు. మనం అనుకుంటా పడుకుంటామని, మనం పడుకున్నప్పుడు దేవుడు వచ్చి మనం దీవించి వెళ్ళిపోతాం. మీకు ఆ విషయం తెలుసా? ప్రజలా అందుకే మన దేవుడితో, మన దినాన్ని దేవుడితో గడపాలి, మన దినాన్ని దేవుడితో ముగించాలి. హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధికి కూడా మీరు వచ్చినప్పుడు, ఇక్కడ దేవుని సన్నిధిలో మా అందరితో కలిసి ఏకంగా కూడా ఆరాధించినప్పుడు, లేక ప్రార్థించినప్పుడు ఒక శక్తి మీరు పొందుతారు. ఇప్పుడు చూడండి, ఒకరు ఒక పని చేస్తే బాగుంటుందా? 10 మంది ఒక పని చేస్తే బాగుంటుందా? 10 మంది ఎక్కువ మంది కలిసి చేస్తే ఏమవుతుంది? పని చాలా వేగంగా అవుతుంది. ఉదాహరణకి ఒక సిమెంట్ బస్తాలు 10 ఉన్నాయి కింద, ఒక్కడే మోసుకొని వస్తున్నాడు అనుకోండి, అతనికి చాలా భారంగా ఉంటుంది. కానీ ఇద్దరు కలిసి మోస్తే వేగంగా అయిపోద్ది, కష్టం లేకుండా అయిపోద్ది. అలాగే సంఘ ప్రార్థన కూడా చాలా విలువైంది. మీ సమస్యలకు మీరు తీసుకొచ్చి మాతో చెప్పినప్పుడు మనం అందరం కలిసి ఏం చేస్తాం? మీరు ఒంటరిగా చేయడం కంటే మనం అందరం కలిసి చేస్తే ఆ సమస్య కోసం, ఆ సమస్యలో అద్భుతం బలంగా వస్తుంది, కానీ వేగంగా జరుగుతుంది. ఎందుకు? బలం పెరుగుతుంది, ప్రార్థన శక్తి పెరుగుతుంది. హల్లెలూయా. ఉదాహరణకి ఒక పెద్ద తాడు ఉంది, ఇటువైపు ఒక మనిషి ఉన్నాడు, అటువైపు 10 మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరి వైపు తాడు వేగంగా వెళ్తుంది? ఎవరి వైపు వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది 10 మంది వైపుకి? బలం ఎక్కువ ఉంది. 10 మంది కలిసి అటువైపు లాగుతున్నారు, ఇటువైపు ఒక్కడే లాగుతున్నారు. అలాగే ప్రార్థన కూడా ఏకంగా కలిసి చేయడం అనేది చాలా మంచిది. అందుకే మీరు మందిరానికి వస్తున్నప్పుడు మీ అంశాలు ఏమైనా ఉంటే, మీ కష్టాలు ఏమైనా ఉంటే, మీ ఆవేదనలు ఏమైనా ఉంటే, మీ వైట్ పేపర్ మీద రాసితండి. మనం ఇక్కడ ప్రార్థన చేద్దాం. ప్రజలా మనం అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ అంశానికి దేవుడు ఏం చేస్తారు? అద్భుతమైన జవాబు ఇస్తారు. మీరు ఒంటరిగా చేసుకోవచ్చు, మనందరం కలిసి చేస్తే ఇంకా దాంట్లో బలం పెరుగుతుంది. చెప్పండి, ఏం పెరుగుతుంది? బలం పెరుగుతుంది. ఎందుకు? ఒకరు చేస్తే ఒక ప్రార్థనే, 10 మంది చేస్తే 10 ప్రార్థన. అలా చేసినప్పుడు మన ప్రార్థనలో బలం పెరిగి మన కార్యాలు కూడా దేవుని దగ్గర నుంచి సులభంగా, వేగంగా అవుతాయి. అందుకే ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన జరుగుతున్నాయి. ప్రజలా మన మందిరంలో కూడా నెలకు ఒకసారి 3 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మీకు ఏమైనా సమస్యలు ఉంటే, గట్టి సమస్యలు, ఇది తిరిగితే బాగుండు, ఇది అవుతే బాగుండు అనే అంశాలు ఏమైనా ఉంటే మీరు మాకు తెలియజేయండి. కేంద్రంగా ఒక పేపర్ మీద రాసి అది మాకు మీరు తెలియజేస్తే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీరు కూడా అవకాశంలో ఖచ్చితంగా రండి, పాల్గొనండి. మీకేమవుతుంది అంటే ఆ కార్యాలు దేవుడే జవాబు ఇస్తాడు. ప్రజలో మరొక అంశం చదివి మనం ముగించుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తనను స్వీకరించి ప్రతి కుమారుని ఏంటంట?
దేవుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తారు? గద్దిస్తారు. ప్రేమించే తండ్రి గద్దిస్తాడు. హల్లెలూయా. అంకులు ఎందుకు ఏమంటారు? పిల్లలకి తండ్రి కంటే అంకులు ఎక్కువ ఇష్టం. ఎందుకు? కదా, తండ్రి కంటే అంకులు ఎందుకు ఇష్టం అంటే అంకులు ఏమి అంటూ తండ్రి ఏం చేస్తాడు? చీటికి మాటికి గద్దిస్తాడు కాబట్టి తండ్రి అంటే ఇష్టం ఉండదు. కదా, ఒక కుమార్ని అడిగారంట తండ్రి, ఏరా నేను ఒక పని చెప్తే సరిగ్గా చేయవు కానీ అంకులు చెప్తే 10 పనులు చేసి వచ్చావంటే, ఎందుకంటే అంకులు అన్నాడంట ఏమని? తండ్రి పిలిస్తే ఒక బకెట్ నీళ్ళు ఇవ్వలేని కష్టమైపోతుంది వీడికి, కానీ అంకుల్ గారు చెప్తే 10 బిందులు మోసుకొని వచ్చి ఇచ్చేసారంట. ఎవరికి? అంకుల్కి. ఏంటి అని గమనిస్తే అంకుల్ అన్నాడంట, నీలాంటి పిల్లోడే లేడు, నా చరిత్రలో నీలాంటివన్నీ చూడలేదు, నువ్వు ఎంత మంచోడవో, నువ్వు ఎంత అద్భుతంగా పనిచేస్తావో, నీ వేగానికి అందరూ ఆశ్చర్యపోతారు అన్నాడంట. అంకులు పొగిడికి ఏమైపోయింది? ఈ పిల్లోడు మనసు మారిపి 10 బిందులు తీసుకొచ్చి ఇచ్చేసాడు. ప్రజలా ఇంకా ఖండితంగా వస్తే ఏం చేయడు? ఒక బకెట్ నీళ్ళు ఇవ్వడు. ఎందుకు? తండ్రి వదిలేస్తే అంటాను, రే నువ్వు చేసింది రా, సరిగా చదవట్లేదు, చదువు, నేను చేసే కార్యాలు బాగాలేవు. ప్రజలా అలాగే తండ్రి వదిలించి గద్దిస్తున్నాడు కాబట్టి తండ్రి అంటే మనకి ఏం లేదు ఇష్టం. అయితే వాస్తవం ఒకటి గమనించాలి, అంకులు ఎప్పుడు అంకులే, తండ్రి ఎప్పటికీ తండ్రి. ఎందుకు అంటే అంకులు నీ భవిష్యత్తును చూడడం, అతనికి నీ భవిష్యత్తుతో పని లేదు, అప్పటికే నీ అవసరం. కానీ తండ్రి అన్న వ్యక్తి నీ భవిష్యత్తును చూస్తాడు కాబట్టి ఈరోజు నువ్వు బాగుపడకపోతే రేపు బాగుపడ్డా కష్టం కాబట్టి రేపు ఎక్కడ పాడైపోతావు ముందే నిన్ను గద్దిస్తాడు. అలాగే దేవుడు కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. అందుకే మనం అడిగినవన్నీ దేవుడు ఒకసారి ఇవ్వకపోవచ్చు. అడుగుడు మీకు ఇస్తానన్న దేవుడే కొన్నిసార్లు ఏం చేస్తాడంటే అది మనకు మేలు కాలేనప్పుడు ఆయన దాన్ని తప్పిస్తాడు. అలాంటప్పుడు మనం బాధపడకూడదు. కొంచెం సేవకులతో దేవుడు మాట్లాడతాడు, పెద్దలతో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా మాట్లాడడానికి మనం అంత గొప్పవారమి. ఎందుకంటే దేవుడిలా వస్తేనంట ఈ భూలోకం తట్టుకోలేదు. ఎందుకంటే ఆయన మహాశక్తి కలిగిన దేవుడు. మరి దేవుడు ఎలా మాట్లాడతాడు? ఇగో ఆయన వాక్యంతో మాట్లాడతాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆయన మనకి వాక్యంతో గద్దిస్తాడు. కొన్నిసార్లు దేవ సేవకులతో కూడా ఆయన మనతో మాట్లాడతాడు. ఎందుకు? ఎందుకంటే మన మేలు కొరికే, మన మంచి కొరికే. ఆయన అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే తప్పు ఉంటే దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడినప్పుడు దాన్ని మనం సరి చేసుకున్నామని మనకి మంచిది. పిల్లవాడికి అర్థం కాదు. పిల్లవాడు పాము పుట్టలో ఏం పడుతున్నాడంట? చేయి పడుతున్నాడు. వాడు పసివాడు, వాడికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసు. కానీ పాము యొక్క కఠినత్వం వాడికి తెలియక పాము పుట్టలో ఏం పడుతున్నాడు? కానీ తండ్రి అన్నాడు, రే ఇంకోసారి పాము పొట్టులో పెడితే ఏం చేస్తాను? కర్ర పట్టుకొని కొడతాను, పెట్టకు పాము చేతిలో, పాము పొట్టులు అని కత్తిస్తున్నాడు. వీడికి తండ్రి మీద పాము వచ్చింది. అంకుల్ పక్కన ఉన్నాడు. అంకుల్ ఏం చేస్తున్నాడు? ఏమనట్లేదు, నాన్న ఏం పర్లేదు, వెరీ గుడ్ బాయ్ పెద్దలు పట్టుకోండి, పిల్లలు పట్టుకోండి. వాడేమనుకుంటున్నాడు? అబ్బా అంకుల్ ఎంత మంచివాడు, నేను పాము చేతిలో పాము పొట్టులు ఏలి పెట్టినా అంకుల్ ఏమనట్లేదు, మా నాన్న చేత అలా అనట్లేదు అని నాన్న మీద కోపం వచ్చింది. అంకుల్ చూసి హ్యాపీ అయిపోయాడు. కానీ ఇంట్లో ఏమైందో తెలుసా? పాము వచ్చి కలిసి ఏమైంది? అమ్మో హల్లెలూయా. అప్పుడు ఎవరు గుర్తుకొచ్చాడు? అప్పుడు అనుకున్నాడంట తండ్రి శుభ్రం ఈ అంకుల్ కంటే. అంకుల్ పారిపోయాడు. ఏమని చూసి పాము ఎప్పుడు పైకి వచ్చిందో అంకుల్ పారిపోయాడు. ఎందుకు? అంకుల్ పాటేస్తాను భయం. అంకుల్ ఉండు అంటే ఉన్నట్టు ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. హల్లెలూయా. కానీ మరి తిరిగి ఎవరు వచ్చేది? పరిగెత్తుకొని ఆ తండ్రి వచ్చి అతను హాస్పిటల్ తీసుకెళ్ళి మందులు వేయించి ఇంజక్షన్ వేయించి కట్టుకట్టి మన ఇంటికి. అప్పుడు అర్థమయ్యింది కొంచెం ఘాటుగా ఉన్నా తండ్రి చెప్పిందే కరెక్ట్. ఎందుకు? తండ్రి మేలు కోరే ప్రేమించువాడే నేను గద్దిస్తాడు. అందుకే మేలుకున్న స్నేహితుడు గాయాలు చేస్తారంట. చెప్పండి మరి, మేలును కోరే స్నేహితుడు మనకి ఏం చేస్తారు? కొన్నిసార్లు మాట మాటికి ఇది తప్పు అంటున్నారంటే వాళ్ళు మనం ప్రేమిస్తున్నాడు అని అర్థం. మనల్ని ప్రేమించినోడే ప్రతి చిన్నదానికి వదిలేస్తాడు, మనం పొగుడుతూ ఉంటాడు, మూలం చెట్టు ఎక్కిస్తాడు. నువ్వు ఇలాగైపోతావు, ఇది చేసేస్తావు, అది చేసేస్తావు. హల్లెలూయా. కొంతవరకు ప్రోత్సాహం మంచిదే, కానీ ప్రోత్సాహము అది గొప్ప పొగిడింపుగా మారకూడదు. చెప్పండి, ప్రోత్సాహం మంచిదే. ప్రోత్సాహం అంటే ఏంటి? అమ్మ నువ్వు ఇది చేయగలవు, నువ్వు బాగా చదవగలవు, నువ్వు చదవమ్మా అని ప్రోత్సాహం. గద్దింపు ఉండాలి, ప్రోత్సాహం కూడా ఉండాలి. కానీ ప్రోత్సాహాన్ని కొంతమంది తప్పుగా తీసుకుంటారు.
అంటే దాన్ని ఎక్కువగా మార్చి, ప్రోత్సాహం కాకుండా దాన్ని ఎక్కువ పొగిడింపుగా మార్చి మనల్ని పాడు చేస్తారు. అంటే పొగిడి పాడు చేసిన వాళ్ళు ఉంటారంట. అందుకే ఎవరైనా మీ జీవితంలో ఎప్పుడైనా మిమ్మల్ని మొలం చెట్టు ఎక్కిస్తున్నారు అనుకోండి, అంటే అతిగా మిమ్మల్ని పొగుడుతున్నారు అనుకోండి, మీకు లేని దానికంటే ఎక్కువగా పొగుడుతున్నారు అనుకోండి, వారికి మీరు కొంచెం దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే వారి వల్ల మీరు పడిపోయే అవకాశం ఉంది, వారి వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఎక్కువగా మనం పొగుడుతున్నారంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఏదో ప్రమాదం వారి వల్ల ఉంది. అలాంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొలం చెట్టు ఎక్కితే ఏమవుతుంది? పరక్కమని ప్రజలా, ఎందుకంటే దాని ఏముండదు, బలం ఉండదు. దేవుడు మనకి బాగా పొగిడేవాడు కాదు. దేవుడు మనం ప్రోత్సాహపరుస్తాడు, గద్దిస్తాడు కూడా. ఎందుకంటే ఆయన మనకి తండ్రి. అందుకే చూడండి, తల్లిదండ్రులు ఎక్కువగా పొగడరు పిల్లలను, వాళ్ళు ప్రోత్సాహపరుస్తారు, గద్దిస్తారు. బయట ఉన్న హంగులే ఎక్కువ పొగుడతారు ప్రజలా. హల్లెలూయా. అందుకే కానీ మేలు చేసేవాళ్ళు ఎవరు మనకి? ఆ తల్లిదండ్రులే. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ముందు దేవుడు మనం ప్రేమించాలి, తర్వాత మన తల్లిదండ్రులను కూడా మనం సన్మానించాలి, గౌరవించాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు వాక్యాలేఖనం మనం ఈరోజు ఏం తెలుసుకున్నామంటే, దేవుడు మనలను మరచువాడు కాదు. ఎందుకు? యెహోవా మనల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. దేవుడు మిమ్మల్ని దీవించడానికే ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీరు చాలా ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. మీ నమ్మకం ఎప్పుడు కోల్పోవద్దు. ఎవరు మీకు సహాయం చేసినా చేయకపోయినా మీకు సహాయం చేయవాడు దేవుడు ఉన్నాడు. ఆయన నిశ్చయంగా మీకు సహాయం చేస్తాడు, నిశ్చయంగా మీకు మేలు చేస్తాడు. ఆయన వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ కీడు జరగదు. మీకు ఏ భావం మీ మనసులో ఉన్నా సరే దేవుడికి చెప్పండి, ప్రార్థనలో పెట్టండి, మాతో చెప్పండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు తప్పక ఏం చేసేవాడు ఉన్నాడు, మీరు చేయవాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు వగు మా దేవ, మీ నామంలో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈరోజు మీరు మాతో మాట్లాడారు, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నావు. మీ ప్రజలు మీ మాట వినుండగా తండ్రి, వారితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. వారు విన్న వాక్యము దుస్తులు ఎత్తుకొని పోకుండా నూనెలుగా మీ వాక్యాన్ని వాళ్ళు ఫలింపచేయండి ప్రభా. దీవించడానికి మీరు మమ్మల్ని మర్చిపోలేదయ్యా. మమ్మల్ని మర్చిపోయేవాడు కాదు. మిత్రులు మమ్మల్ని మర్చిపోయినా, బంధువులు మమ్మల్ని మర్చిపోయినా, మమ్మల్ని ప్రేమించిన వారే మమ్మల్ని మర్చిపోయినా, ఎవరు మమ్మల్ని మర్చిపోయినా సరే నీవు మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. మాకు సహాయం చేసే దేవుడు నీవే. నీ ప్రజలు నీ మాటలు విని ఉండగా తండ్రి, వాళ్ళ నుంచి ఆ మాటలు వినిపోకుండా నూనెగా ఆ వాక్యం వాళ్ళు ఫలించడానికి సహాయం చేయండి. మీ ప్రజలను దీవించండి దేవా. వారు ఎటువంటి బాధలతో వచ్చారు, ఎటువంటి సమస్యలతో వచ్చారు, ఎటువంటి ఇబ్బందులతో వచ్చారు దేవా, మీరు ఎరిగి ఉన్నారు ప్రభా, మీరు చూస్తున్నారు ప్రభా. తండ్రి వారి ప్రార్థన రిక్వెస్ట్ అన్నిటికీ గొప్ప జవాబులు మీరు ఇవ్వండి. మీ మీద గొప్ప విశ్వాసం వారు పెట్టుకునే కృపనివ్వండి. మీ ప్రజలందరినీ కూడా దర్శించండి. అమ్మ, మీకు ఎక్కడైనా బలహీనతలు ఉంటే ఒక చేయి అక్కడ పెట్టండి, తల మొదలుకొని పాదాల వరకు ఎక్కడ మీకు బలహీనత ఉందా అక్కడ ఒక మీ చేతిని పెట్టండి, మరొక చేతిని పరలోకం వైపు కట్టండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తారు. యేసయ్య మహోన్నతుగా మీ ప్రజల కోసం ప్రార్థిస్తున్నాను. మీ ప్రజలు ఎక్కడైతే బలహీనతలతో ఉన్నాయో తల మొదలుకొని మీ పాదాల వరకు వారి దేహంలో ఎటువంటి వీక్నెస్ ఉన్నా, ఎటువంటి బలహీనత ఉన్నా, నరాల్లో కానీ, చర్మములో కానీ, తలలో కానీ, కన్నుల్లో కానీ, దేవ మీ చెవుల్లో కానీ, చేతుల్లో కానీ, పాదాల్లో కానీ, దేవా రక్త కణాల్లో కానీ, ఎక్కడ ఎటువంటి శరీరంలో బలహీనత ఉన్నా, అది కిడ్నీ సమస్యలైనా, గొంతు సమస్యలైనా, లివర్ సమస్యలైనా, గుండె సమస్యలైనా, కడుపులో, పేగుల్లో ప్రభు ఎక్కడ ఎటువంటి సమస్యలున్నా, ఊపిరితిత్తుల్లో కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలున్నా సరే, ఎముకల్లో ఉన్న సమస్యలు, అన్ని సమస్యలు యేసు నామములో స్వస్థపరచబడును గాక. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత తల మొదలుకొని నడి పాదాల వరకు యేసు నామములో మీకు ఇప్పుడే కలుగును గాక. యేసు నామములో మీ దేహాలకు సంపూర్ణ స్వస్థత కలుగును గాక. యేసు నామములో మీరు స్వస్థపరచబడుదురు గాక. యేసు నామములో మీ అక్కర్లన్నీ తీరిపోవును గాక. ప్రభా, మీ అక్కర్లన్నీ మీ రక్కలన్నీ తీర్చండి. మీ ప్రజలను బహుగా దీవించండి. వారి గుండెలు బాధపడుతున్న ప్రతి బాధ, మనసుకు నెమ్మది లేకుండా చేస్తున్న అశాంతితో కూడా ఆ విషయం ఏదైతే ఉందో, మీ ప్రజలు ఏదైతే ఆశపడుతున్నారు, ఏ కార్యాలు అవ్వాలని ఆశిస్తున్నారు, మీరే వారికి తోడై నడిపించి వారి కార్యాల వారికి జయమిచ్చి మంచి ఓదార్పును, మంచి నెమ్మదిని దయచేయండి దేవా. వారి పిల్లల్ని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి గృహాలను దీవించండి, వారి పని స్థలాల్లో వారికి సక్సెస్ ఇవ్వండి. వారు ఏ పని చేస్తున్నా, వారి వ్యాపారాలు చేస్తున్నా,
పనులు చేస్తున్నా, వారు ఎక్కడికి వెళ్తున్నా వారి పిల్లలను రాకపోకల వాళ్ళు కాపాడండి, వారి ఇంటి వారి రాకపోకల వాళ్ళు కాపాడండి, వారి కుటుంబంలో రక్షణ లేకుండా రక్షణ దయచేయండి, వారి అక్కర్లని తీర్చండి, వారికి నెమ్మదినివ్వండి, శాంతినివ్వండి, మనస్సుకు నెమ్మదిని, గుండెకు ఆధారం ఇవ్వండి ప్రభా. నీకు వారిని ఆదరించండి, ఆదుకునండి, ఏ కొదువు లేకుండా చేయండి, వారి కష్టార్జితాన్ని దీవించండి, వారి అక్కర్లని దీవించండి, వాళ్ళు బలపరచండి, స్థిరపరచండి, మంచి దీర్ఘాయుష్ను వారికి ఇవ్వండి, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి, వారు బలపరిచి దీవించి నడిపించమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.